అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ప్రియా, మీరు పాలు ఎన్ని గంటలకు తాగారు? అది గుర్తొచ్చింది, 11 గంటలకి. కృష్ణ, నువ్వేనిటికి తాగావు? నేను ఆల్మోస్ట్ అదే టైంకి తాగానమ్మా. అంటే పాలలో ఏమైనా మత్తు పదార్థం కలిసి ఉంటుందా మహేంద్ర గారు? రానమ్మగారు, మీరు అలా ఎందుకు చెప్తున్నారు? ఇక్కడున్న పనివాళ్లు ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకంగా నా దగ్గరే పనిచేస్తున్నారు. నా ఉద్దేశం మీ పని వాళ్ళు చేశారని కాదండి. ఎవరి మనసులోనైనా ఏదైనా కుట్రుండి ఇలా చేసుంటారా అని నా ఉద్దేశం. ఈ ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, అంతా నమ్మకస్తులే ఉన్నారు. సోమయ్య, నువ్వే కదా రాత్రి పాలిచ్చింది? అవునయ్య గారు, నేనే పాలు తీసుకెళ్ళి ఇచ్చాను. ఇతను అనాథండి. చాలా సంవత్సరాల నుంచి నా దగ్గరే పనిచేస్తున్నాడు. అతిథులంటే ఇతనికి పంచ ప్రాణాలు. ఏదో దురుద్దేశంతో పాలలో ఏదైనా కలిపి ఉంటారేమోనని నాకు అనిపిస్తోంది. దానికి సమాధానం మీరే చెప్పాలి మహేంద్ర గారు. వైద్యో నారాయణో హరిహి అన్నారు, డాక్టర్లు దేవుళ్లతో సమానం అన్నారు. ఇలాంటి దేవాలయంలో ఈరోజు మీ ముందిలా అడగటం మాకు ఇబ్బంది పెట్టినట్టే అనిపిస్తుంది. మమ్మల్ని క్షమించండి. డాక్టర్ గారు, మీ వాళ్లే ఎవరో ఇలాంటి కుట్రలు చేసి మీ ఆయుర్వేద క్షేత్రానికి బ్యాడ్ నేమ్ తీసుకురావాలని అనుకుంటున్నారేమో. ఒక్కసారి మీరు జాగ్రత్త పడండి. నిజమేనండి, కానీ అలాంటి వాళ్ళు నా దగ్గర ఎవరూ లేరు ధర్మతేజ గారు. మీ శత్రువులు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళు మీ వాళ్లతో చేతులు కలిపారేమో. ఈ కాలంలో దుర్మార్గులకి కొదవేం లేదు కదండి. ఒకవేళ జరగరాని ఏదైనా జరుగుంటే మనం ఎంత సఫర్ అయ్యేవాళ్ళమో అది తలుచుకుంటేనే భయంగా ఉంది. బయటి వాళ్ళు ఎవరైనా వచ్చారేమో, ఒకసారి సీసీ కెమెరాలు చెక్ చేయించండి. దేవాలయం లాంటి ఇంటికి సీసీ కెమెరాలు ఎందుకని పెట్టలేదు. ఇక్కడే కాదు, మా ఆయుర్వేద క్షేత్రంలో కూడా ఎక్కడా సీసీ కెమెరాలుండవు. అయ్యా, ఒక్క నిమిషం. చెప్పు అభిలేషు. అసలు విషయం చెప్తే మీరు ఏమంటారో అని ఇంతసేపు మౌనంగా ఉన్నాను. రాత్రి ఏం జరిగిందో నాకు తెలుసయ్య గారు. మరి ఇంతసేపు డిస్కషన్ చేస్తుంటే మరెందుకు చెప్పట్లేదు ఓబులేషు? అయ్యా, అది ఒక ఆడపిల్ల విషయం కదా. పైగా ప్రియగారు కాబోయే పెళ్లి కూతురు. ఆ విషయం చెప్తే పెళ్ళి ఆగిపోతుందేమోనని చెప్పలేకపోయానయ్యా. రాత్రి ప్రియగారు నిద్రలో నడుచుకుంటూ వెళుతున్నారు. రెండు మూడు సార్లు పిలిచాను, కానీ వినిపించుకోలేదు. అప్పుడే నాకు అర్థమైంది, ఈ అమ్మాయికి నిద్రలో నడిచే అలవాటుందని. ప్రియా, నీకు నిద్రలో నడిచే అలవాటుందా? లేదత్తయ్యా, నాకెప్పుడు అలాంటి అలవాటు లేదు. నాకు తెలుసు కదండి, తనకి నిద్రలో నడిచే అలవాటు లేదు మహేంద్ర గారు. ఇప్పటి వరకు లేకపోయి ఉండొచ్చు, కానీ హఠాత్తుగా ఒక్కోసారి మధ్యలో ఈ అలవాటు రావచ్చు రాడమ్మగారు. అలా ఎలా వస్తుందండి? నిద్రలో నడిచే అలవాటు చిన్నప్పటి నుంచి ఉంటుందనేది అపోహ మాత్రమే. అది ఏ వయసులో అయినా మొదలు కావచ్చు. మీ కోడలికి కొత్తగా ఇక్కడికొచ్చాక మొదలై ఉంటుంది.
చూడండి, ఇలాంటి నిద్రలో నడిచే అలవాటు ఉందని చాలా మంది నా దగ్గరకు వచ్చారు. ఆయుర్వేద చికిత్స చేసి సరిచేశాను. మీ ప్రియ కూడా మందులిస్తాను, తగ్గిపోతుంది. అది మీ కాబోయే కోడలు ప్రియ నడుచుకుంటూ వెళ్లి తోటలో మంచం మీద పడుకుంది. ఇక మత్తులో ఎలా ఉన్నారంటే ఇక్కడే చుట్టుపక్కలంతా ఆయుర్వేద మందు మొక్కలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక్కోసారి ఆ మొక్కల వాసన వల్ల మత్తు వస్తుంది. ఇదందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. కాబట్టి ఇందులో ఏదో కుట్రుందని మీరు అపార్థం చేసుకోకండి రాణమ్మ గారు. ఆ మూగ పాప ఎవరు ఈ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతోంది? చిన్నపిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. ఇక్కడ జరగరాని ప్రమాదం ఏదో జరిగింది, కానీ పాప వల్ల ప్రమాదం తప్పిపోయింది. రాత్రి ప్రియగారు నిద్రలో నడుచుకుంటూ వెడుతున్నారు. 2-3 సార్లు పిలిచాను, కానీ వినిపించుకోలేదు. ఏయ్, ఏంటి ఇంకా అదే డిస్టర్బెన్స్లో ఉన్నావా ప్రియా? లాస్ట్ మినిట్లో అమ్మ వచ్చి చూసుకుంది కదా, ఎవ్రీథింగ్ ఓకే. అదంతా పీడకల్లా మర్చిపో, సరేనా? పాలు తాగాక నాకు మత్తు నిద్ర పట్టింది. ఆ పాలల్లో ఎవరో ఏదో కలిపారు కృష్ణ. రాత్రి ఏదో జరిగింది. నేను కూడా మత్తుగా నిద్రపోయాను. అమ్మొచ్చి లేపినా లేవలేదు. నేను అదే అడుగుతున్నాను. నిద్రలో నడుచుకుంటూ వెళ్ళానంటున్నారు కదా, కానీ మత్తులో ఉన్నప్పుడు ఇంట్లోని తలుపులు తీసుకుని తోటలోకి వెళ్ళి ఎలా పడుకుంటాను? సరే, నా సంగతి పక్కన పెట్టు. మరి నువ్వు మత్తులో ఎందుకున్నావు? చుట్టూ ఆయుర్వేద మొక్కలున్నాయి, మందులు ఇంట్లో నిల్వ చేశారు, అందుకే మత్తు వచ్చింది అంటున్నారు కదా. హలో మేడం, మీరు మరీ డిటెక్టివ్ అయిపోకండి. ముందు నీ వుడ్ బి గురించి ఆలోచించాలి. ఏంటిది? అదే అదే అంటే మా కావాలి. మీ అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకురా, ఇస్తాను. ఎస్డే రోజు నాకు ఇచ్చిన మాట ఏమైంది? నువ్వు మాట మీద లేవు, నీ మీద కోపం వచ్చింది. ఐ లవ్ యూ. అదేంటి, కోపం వస్తే ఐ హేట్ యు కదా అంటారు? రివర్స్ లో తీసుకో. సరే, నీకు ఉమ్మ కావాలి, ఇస్తాను. రెడీయా? రెడీ ఏంటి? ఉమ్మ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ తలుపులు క్లోజ్ చేయనా? కమాన్ కమాన్ కమాన్. హలో, ఉమ్మను ఇవ్వను అన్నాను, ఇస్తాను అనలేదు. ఇప్పుడే కదా ఉమ్మ ఇస్తానన్నావు. రివర్స్ లో తీసుకో. నువ్విలా ఎప్పుడు మల్లె పువ్వులా నవ్వుతూ ఉండాలి ప్రియా. నువ్వు నా కళ్ళ ముందుంటే నా పెదాల మీద నవ్వులు పువ్వులే ఉంటాయి కృష్ణ.
నేను నిజం చెప్తున్నాను, నాకు నిద్రలో నడిచే అలవాట్లేదు. ఆ అలవాటు ఉండడం నీకు మంచిదే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకో తెలుసా? కృష్ణ, ఉండు. చెయ్యవు. నువ్వు నిద్రలో వెళ్ళిపోయావు అనుకో, నేను అనాథనైపోతాను. అందుకే ప్రతిరోజు రాత్రి ఇలా నిన్ను కట్టేసుకుంటాను. అప్పుడు ప్రతి రాత్రి నువ్వు నా కౌకిలిలో బందీగా ఉంటావు. సో ప్రతి రేయి తీయటి హాయి అన్లిమిటెడ్. ఉమ్మాలే ఉమ్మాలు. ఏం మాట్లాడినా అటు తిప్పి ఇటు తిప్పి టాపిక్ మాత్రం ఫైనల్ గా మా దగ్గరికి వచ్చి ఆగుతుంది. పెళ్లికి ముందు ఏంటుడ్బి నీ చిలిపి కోరికలు? మరి లేకపోతే నిద్రలో నడిచే అలవాటు నీకు లేదని చెప్తుంటే పదే పదే అదే గుర్తు చేసుకుంటున్నావు. అలాంటివి జరిగితే ఎంత భయంగా ఉంటుందో నీకు తెలియదు కృష్ణ. నన్నెవరో అక్కడికి తీసుకువెళ్లారు, అది మాత్రం నిజం. నిన్నెవ్వరూ తీసుకెళ్ళలేదు. అలా చేస్తే నిన్నేదో ఒకటి చేయాలి కదా. అంటే ఏంటి? నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందా? బా, ఉంటే ఉండని. సో దానికి ఉందిగా తారక మంత్రం. ప్రియా ప్రియా వద్దు. అరే ప్రియా ప్రియా వద్దు, ఆగు ప్రియా. మెరుపే మై మరుపే తాకిందే ఈ క్షణం, మనసే నా మనసే తేలిందే ఈ క్షణం, మళ్ళీ మళ్ళీ తాకిన ఎదసడిలా చేపకు విసిరిన ఓవలలా, ఒడ్డునే తాకిన సంద్రపు వలలా, కలలో మెదిలే కల్లోలమే కదా ఈ ప్రేమ. నా ఎదలో కదిలే సంగీతమే కదా ఈ ప్రేమ. పాప అంత భయపడుతూ వచ్చి నన్ను నిద్ర లేపింది అంటే ప్రియ పక్కన ఎవరో ఉన్నారు. ప్రియని ఏదో చేయటానికి ఎవరో కుట్ర చేశారనిపిస్తోంది. పాప కళ్ళలో భయం నాకింకా గుర్తుంది. తనే ప్రియని కాపాడింది. పాపకి థ్యాంక్స్ చెప్పాలి. నిన్న నైట్ నుంచి పాప కనిపించడం లేదు. ఉదయం నుంచి చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళింది తను? ఎప్పుడు ఈ పరిసరాల్లోనే కనిపించేది, కానీ ఇప్పుడు కనిపించట్లేదే. ఇంట్లో గాని బయట గాని ఎక్కడో చోట కనిపించేది, ఇప్పుడు కనిపించటం లేదు. పాప ఎక్కడికి వెళ్ళింది? ఏం పాపా, నిన్న రాత్రి నుంచి కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నీకోసం వెతుక్కుంటూ వస్తున్నాను. నువ్వు చిన్నపిల్లవే అయినా ప్రియని ఎంత ప్రమాదం నుంచి కాపాడావు. నువ్వు బంగారం విరా. పాపా, ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు. ప్రియా అక్కకి రాత్రిళ్ళు నిద్రలో నడిచే అలవాట్లేదు, కానీ ఓబిలేష్ అంకులేమో నిద్రలో ప్రియక్క నడుచుకుంటూ వెళ్ళింది చూశాను అంటున్నాడు. అంకుల్ చెప్పింది నిజమేనా? మరి ఎలా వెళ్ళింది?
నువ్వు ఎవరి గురించో చెప్తున్నావని నాకు అర్థమవుతోంది. నువ్వేదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నావు. ఏంటమ్మా ప్రాబ్లం? ఏంటి పాప ఎక్కడికి తీసుకొచ్చావు? ఎవరివి సమాధులు? ఇద్దరిని చంపేశారా? ఎవరు? మీసాలైనా ఎవరైనా? సమాధుల్లో ఏదో మిస్టరీ ఉంది. వెంటనే పోలీసులను పిలిపించాలి. అయ్యో రాణమ్మ గారు, ధర్మతేజ గారి ఆయుర్వేద మందుల కోసం మీరు ఇక్కడ మా అతిథులుగా స్టే చేశారు. మీరిలా సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం నాకు బొత్తిగా నచ్చలేదండి. మీకు ఈ ప్లేసు, ఈ వాతావరణం అంతా కొత్త. అనవసరంగా ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటున్నారో నాకు బొత్తిగా అర్థం కావడం లేదండి. రాణమ్మ, మహేంద్ర గారు చెప్పింది కరెక్ట్ కదా. మనం సైలెంట్గా ఉంటే మంచిదేమో. మనకెందుకు చెప్పు? అవునమ్మా, ఇంతటితో ఈ ఇష్యూని మహేంద్ర గారికి వదిలిపెట్టేద్దాం. రాణమ్మ గారు, మీ అబ్బాయి చెప్పినట్టు చేయండి. రాణమ్మ గారు, ఈ ఇష్యూ నేను చూసుకుంటాను, మీరు నాకు వదిలేయండి. మహేంద్ర గారు, మీ ఆయుర్వేద క్షేత్రంలో ఏం జరిగిందో నాకు అనవసరం. పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేకపోవచ్చు. కానీ మీరు నేను ఒక తల్లిని మాత్రం మర్చిపోకండి. ఆ మూగ పాప భయంతో నా దగ్గరకు వస్తోంది. తన్నాతో ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని ముందుకెళ్తే ఒక అస్థిపంజరం చెయ్యి బయటపడిందండి. ఆ స్థలం శ్మశానం కాదు. అంటే ఆ శవం ఎవరిది? ఆ శవం అక్కడెందుకుంది? ఆ పాప భయం చూశాక అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనిపించింది. ఆ పాపకు శవానికి ఏదైనా సంబంధం ఉందేమోనని ఇదంతా కేవలం మానవత్వంతో చేశాను. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మహేంద్ర గారు. హత్య చేసి ఎవరైనా పాతి పెట్టారా? అసలు ఆ శవం ఎవరిదో కనీసం తెలుసుకోవాల్సిన బాధ్యత లేదంటారా?
ఏ సంబంధం లేనో పాప ఆ శవం గురించి ఏదో చెప్పాలి అని ఆరాటపడుతుంటే ఆ పాపకున్న దయ, కరుణ, మానవత్వం మనకు లేవా అండి? అందుకే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. నేను చెప్పాక మీరక్కడ తవ్వితే 2 శవాల అస్థిపంజరాలు బయటపడతాయి. వాటికి పోస్ట్ మార్టం చేయించండి. అసలేం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది కదా ఎస్ఐ గారు. నా ఆయుర్వేద క్షేత్రం పక్కనే నా పరిసరాల్లో ఇంత ఘోరంగా అలా శవాలు బయటపడితే అసలు నాకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది రాణమ్మ గారు? ఆ శవాలకు నాకు సంబంధం ఉంది.